వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బ్రేకింగ్ ను చూస్తున్నాం. నడింపల్లి గ్రామంలో చందోలు సామ్రాజ్యం అనే రచక మహిళపై నిర్దాక్షిణ్యంగా కత్తితో దాడి చేసి వాకా సత్యనారాయణపై చట్ట ప్రకారం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెరుకుపల్లి పోలీస్ శాఖ వారిని చెరుకుపల్లి మండల రచక సోదరులు తరపున డిమాండ్ చేశారు. తన అక్క కూతురు పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నావని ప్రశ్నించగా, చాకలి దానివి, బట్టలు తుక్కునే దాని, నువ్వు నన్ను అడిగే మాత్రపు దానివా, అవసరమైతే ఏదైనా చేస్తానంటూ సామ్రాజ్యంపై కత్తి తీసుకుని మెడ నరకపోగా సామ్రాజ్యం తన ఎడమ చేయి అడ్డుపెట్టడంతో చేతికి 4 వేళ్లు తెగి తీవ్రంగా రక్తగాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చందోలు సామ్రాజ్యం ఈవిడ అక్కగారి అమ్మాయి సేవా కార్యక్రమాల నిమిత్తం మేడారం జాతరకు వెళ్ళడం జరిగింది. ఆ మేడారం జాతరకు వెళ్ళినటువంటి ట్రూప్లో వాగా సత్యనారాయణ అనే వ్యక్తి కూడా ఉండటం జరిగింది. వీళ్ళంతా కూడా సేవా కార్యక్రమాల్లో అక్కడ ఉన్న టైంలో ఆ వాగా సత్యనారాయణ అనే వ్యక్తి వీళ్ళ అక్కగారి అమ్మాయితో మిస్బిహేవ్ చేయటం వల్ల ఈవిడ ఇంటికి వచ్చిన తర్వాత, ఏందయ్యా నువ్వు మా అమ్మాయితో ఇట్లా మిస్బిహేవ్ చేసావట అని చెప్పేసి మర్యాదగా అడిగితే, నేను కాలు తగిలిందని చెప్పిందంట మీ అమ్మాయి, కాలే తగిలిందని చెప్పిందా, ఇంకేమైనా తగిలిందని చెప్పిందా అని చెప్పేసి ఈవిడ మీద గొడవ దిగితే, ఏందా భాష అని చెప్పేసి ఈవిడ అడిగితే, నేను ఎలాగైనా మాట్లాడతాను, మీరు ఒక్కింటోళ్ళు మీరేం చేయగలుగుతారు అని చెప్పేసి ఆవిడని దురుసుగా మాట్లాడితే, ఒక్కింటోళ్ళు అయితే మీరు పేకలు వస్తారా, అవును బ్రతకనివరా అని చెప్పేసి ఆమె ఆవేదనగా మాట్లాడితే, అతను గడ్డి కోస్తున్న సందర్భంలో ఈ సంఘటన జరగడం వల్ల గడ్డి కోసే వ్యక్తి ఆ చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకుని ఆవిడ మీద పేక వద్దామనే కోసాడు, నరికాడు. కాదు, ఆ టైంకి చేయడం పెట్టడం వల్ల చేతి 4 వేళ్లు తెగిపోయినాయి. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు బ్లడ్ ఎక్కువగా పోతుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చెరుకుపల్లి పిఎస్ వారికి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి చెబుతుంటే, దారిలో వీళ్ళని ఆపేసి, మీరు వెళ్ళడానికి వీల్లేదు, రాజీ పెట్టుకోవాల్సిందే, మీరు ఎలా వెళ్తారు, ఒక్కింటోళ్ళు మీరు ఏం చేయగలుగుతారు, కేసులు పెట్టి అని చెప్పేసి వీళ్ళ మీద మళ్ళా మధ్యలో దౌర్జన్యం చెప్పారు. అదొక దౌర్జన్యం. ఆమె చేయనరగడం ఒక దౌర్జన్యం అయితే, మధ్యలో దారిలో ఆపేసేసి వాళ్ళని స్టేషన్కి వెళ్ళకుండా వాళ్ళని అడ్డుకున్నారు. ఇది ఒక దౌర్జన్యం. ఏమిటిది? సాకలి వాళ్ళు మీరేం చేయగలుగుతారు, ఒక్కింటోళ్ళు, సాకలి వాళ్ళకి ఎంత అహంభావమా, కేసులు పెడతారా మా మీద, మాకు మినిస్టర్ గారు ఉన్నారు అని చెప్పేసి ఆ భాష అండి. ఏ సాకలవాడు ఈ రాష్ట్రంలో బతకూడదా? సాకలవాడికి ఈ రాష్ట్రంలో బతికే అర్హత లేదా, హక్కు లేదా? మీ పక్కన మినిస్టర్ గారు ఉన్నారని చెప్పేసి మీరు అలా దురుసుగా మధ్యలో స్టేషన్కి వెళ్తూ ఉన్న వాళ్ళని దారిలో ఆపేసేసి వెనకది పంపించడం, ఇదంతా సభ్య సమాజం చూస్తూ ఊరుకోకూడదు. అందరి విషయాన్ని కులాలకు అతీతంగా ఖండించాలి. ఆవిడకి న్యాయం జరగాలి. ఇది చూడండి, చెయ్యాలా, ఇదైపోయింది, 4 ఏళ్ళు కట్ అయిపోయి ఉన్నాయి. దీని మీద అనగాని సత్యప్రసాద్ గారు, మినిస్టర్ గారు స్పందించాలని చెప్పేసి రజక సంఘం తరఫున మేము కోరుతున్నాం. ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. మాకైతే మాత్రం చెరుకుపల్లి ఎస్ఐ గారు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.